డోన్ నియోజకవర్గం బెతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామంలో వెలిసిన సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క కార్మికుల ర్యాలీ సందర్భంగా బెతంచెర్ల కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి రాస్తా రోకో చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి వర్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు। బ్రెడ్ జనసేన అందరికి నమస్కారం చేసుకుంటూ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం। రాజేశ్వరం చాలా ఫేమస్ సిమెంట్ అసలు 63% మంచి బిజినెస్ ఉన్నాయి। శాతాలు పట్టాడు అది దాదాపు 100 మంది పంట ఒప్పుకోలేదు। నాకు కంపల్సరీ మాకు జాయిన్ చేయగలి ఆ గతంలో చేశారు। 70% ఇవ్వాలి, మా సమస్యలు ఉన్నాయి, మా పక్కన ఉన్నాయి, కొంతమందికి ఆరోగ్యంగా డబ్బులు ఇవ్వాలి, కొంచెం రకాలుగా చెప్పడం జరిగింది। ఇక్కడ వచ్చిన అక్కలకి, మహిళలకి, తర్వాత ఇక్కడ వచ్చిన కార్మికులు అన్ని సంఘాలకి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను। ఈ రోజుకి 18 రోజులు అయింది, వాళ్ళు ఏమీ స్పందిస్తలేరు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు। మేము ముందు ఉండి నడిపించిన నాయకులకి, ఇక్కడ వచ్చిన అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ వందనాలు తెలుపుతున్నాను। తర్వాత రెండవదన మా జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి గారు, ఐటీసీ అధ్యక్షుడు, ఆయన కూడా మేము నిన్న లెటర్ పంపించినాము। అక్కడ హైదరాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఉంది, ఆ హెడ్ ఆఫీస్లో లేబర్ కమిషన్ తరఫున లెటర్ ఇస్తున్నారు। ఈ పార్టీ అన్ని పార్టీలకి మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చినాము, అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు। ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న వర్కర్లకు అందరికీ న్యాయం చేస్తామని మా జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు హామీ ఇచ్చి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు। నేను రేపు ఎల్లుండా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలో అందరినీ వర్కర్ని ఒక 5 మంది తొలుకొని హైదరాబాద్కి రమ్మన్నాడు। నేను వెళ్ళి మళ్ళీ మిగతా విషయాలు మీకు ప్రెస్కి అందరికీ నోటీస్ ఇస్తానని తెలుస్తాను। నమస్కారం।